సిద్ధరామ్ ఏమైంది, సిద్ధరామ్ ఉందా, సిద్ధరామ్ గురించి ఒక వీడియో చెయ్యి అలా మన వ్యూవర్స్ అయితే అడగడం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు అయితే ఫుల్ ఇన్ఫర్మేటివ్గా ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన బుల్స్ లవర్స్ అందరికీ ఒక టార్గెట్, ఈ వీడియోకి 200 లైక్స్ అయితే చేసేయండి. అదేవిధంగా ఈ వీడియో చూసే ముందు కాజల్ మరియు జాకీ ఇంటర్వ్యూ వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూసేయండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. సిద్ధరామ్ ముందు మన ఆంధ్ర బుల్ అయితే కాదు, సిద్ధరామ్ని కాజల్ని కలిపి కర్ణాటక నుంచి ఆంధ్రాకి తేవడం జరిగింది. ఈ రెండింటిని జత కట్టినప్పుడు ఇవి రెండు సృష్టించిన ప్రళయం అంతా ఇంత కాదు. కరోళ్ళపల్లి దగ్గర ఒక పందెం జరిగితే ఆ పందెంలో ఒక పోల్ని అయితే గుద్దేసినాయి. ఆ పోల్ పడిపోయి అక్కడ ఉన్న వైర్లన్నీ చెల్లాచెదరైనా కూడా వీటికైతే ఏమయ్యం లేదు. సిద్ధరామ్ ఎలాంటిదంటే ఒక మినీ బుల్డోజర్ వచ్చి పెట్టినా కూడా ఇది వచ్చే వేగానికి గుద్దితే బుల్డోజర్ కూడా ఉల్టా పడుతుంది. దాని తర్వాత సిద్ధరాము కాజల్ ఈ రెండు కలిపి కరోళ్ళపల్లి దగ్గర ఒక పందెం అయితే కొట్టినాయి. దాని తర్వాత ఈ జత అయితే విడిపోవడం జరిగింది. విడిపోయి సిద్ధరాము ఆత్మకూరులోని కొర్లపల్లి దగ్గరికి వెళ్ళిపోయింది. అక్కడ వాళ్ళు మాన్లాగే పందాలు అట్లాంటివి చెప్పేవాళ్ళు, మనలాగా ఇట్లా రేసులు అయితే జరిపేవాళ్ళు కాదు. అక్కడ 3 ఏళ్ళు ఉన్నది. దాని తర్వాత అక్కడ 3 ఏళ్ళు ఉన్న తర్వాత కూడా మళ్ళీ కాజల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో పోతన్న ఆయన మళ్ళీ తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి ఇక్కడైతే తీసుకొచ్చి పందాలు జరుపుతున్నారు. పందాలు కొట్టకపోయినప్పటికీ కూడా ఈ రెండు పందాలని ఒక వణికిస్తున్నాయి, ఒక రేంజ్లో పందాలు ఆడుతున్నాయి. చివరి దాకా వచ్చి ఓడిపోవడం అట్లా జరిగినప్పటికీ కూడా ఈ రెండిటికి ఎప్పుడే కానీ పేరైతే తగ్గింది. అలాంటి ఎద్దులు ఈ రెండు. పందాలు అంటేనే సిద్ధరామ్ మరియు కాజల్ ఈ రెండు మంచి ధీటైన ఎద్దులు. ఈ జత కట్టితే ఆ పందెం చూడ్డానికే కన్నుల విందుగా ఉంటుంది. కాజల్కి ఆ రెండింటికి మంచి పేరు కుదిరింది వచ్చినప్పటికీ కూడా. అప్పుడు మళ్ళీ ఏం చేసినారు, జత తీసేసినారు. సిద్ధరామ్తో పాటు గరుడ అనే ఎద్దును కట్టినారు. ఆ గరుడ అనే ఎద్దుకి సిద్ధరామ్కి సెట్ అవ్వక కరోళ్ళపల్లి దగ్గర అనుకుంటా ఆ పందెంలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. అప్పుడు సిద్ధరామ్కి ఒక కాలు బెసికి పుండ్లు కట్టడం అయితే జరిగింది. ఆ పుండ్లు కట్టినప్పుడు అయితే వీళ్ళైతే సరిగ్గా చూసుకొని లేదనమాట. అప్పుడు ఏమైందంటే అది ఆ కాలు బాగలేక వీళ్ళు చూసుకోక అది అట్లే కొద్దిగా అడవలేకపోవడం అట్లా అయిపోయి ఆరోగ్యం క్షీణించి తన దగ్గరే చనిపోయింది. సిద్ధరామ్ ఓవరాల్గా చూసుకుంటే మన సైడు 2 పందాలు అయితే సక్సెస్ఫుల్గా కొట్టేసింది. ఆత్మకూరు సైడు మానలాగే పందెంలో కూడా ఒక పందెం కొట్టింది. పందెం కొట్టినా కొట్టకపోయినా సిద్ధరామ్కు ఉండే క్రేజ్ అయితే ఇప్పటికీ అది లేకున్నా కూడా తగ్గలేదు. మీకు కూడా తెలుసు, సిద్ధరామ్ తన ఎరాలో అయితే ఎంతోమంది అభిమానులు అయితే ఆకట్టుకోవడం జరిగింది. అది ఎలా అంటారా, పందాల గురించి తెలిసినా తెలియకపోయినా, ఎద్దుల గురించి తెలిసినా తెలియకపోయినా దాన్ని చూసిన వెంటనే గుర్తొచ్చే ఎద్దు బాహుబలిలో ఉండే ఎద్దు. అంతకు మించి ఉంటుంది సిద్ధరామ్. అంతేకాకుండా అది తగ్గట్టు పందెంలో పార్టిసిపేట్ చేసేది. నెక్స్ట్ మనము అఖండ మూవీలో ఉన్న ఎద్దునైతే ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆ ఎద్దు అనంతపూర్ దగ్గరున్న కార్లదిండే మండలంలో ఉన్నది. మా ఫ్రెండ్ అక్కడ కాంటాక్ట్ అయినాడు, వాళ్ళ మామకు ఉన్నది ఆ ఎద్దు. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి.